ట్రాన్స్ఫర్ తీసుకుంటాము, ఇవ్వకపోతే జీరో వాల్యూ కూడా చేస్తాము అనేటట్లా మాట్లాడుతున్నారు. ఎట్లా చూస్తారు? అసలు ఆయన ఎవరండి జీరో వాల్యూ చేయడానికి? మాకు కాన్స్టిట్యూషన్ రైట్ ఉంది, కాన్స్టిట్యూషన్ రైట్స్ ఉన్నాయి. ఆర్టికల్ 21 ప్రకారము మాకు రైట్ టు లైఫ్ ఇక్కడ ఉంది. మేము మాదంతా ప్రైవేట్ ప్రాపర్టీ, మేమేం గవర్నమెంట్ ల్యాండ్స్ లోనో లేకపోతే కబ్జా ప్రాపర్టీస్ లోనో మేము కట్టుకోలేదు ఇల్లులో. మేము ప్రాపర్ అప్రూవల్స్ తెచ్చుకున్నాము. కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది ఇక్కడ, అప్రూవల్స్ ఇచ్చినప్పుడల్లా మీ గవర్నమెంటే ఉంది. మీరు రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఎట్లా ఇస్తారు? ఒకసారి బఫర్ జోన్ 9 అంటారు, 9 meters అంటారు, ఒకసారి 30 meters అంటారు, ఇప్పుడు 50 meters అంటున్నారు. అక్కడ హిమాయత్ సాగర్ వాళ్ళకి 500 meters దూరంలో వాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చినారు. మీరు రెట్రో ఎఫెక్ట్ మీరు ఎట్లా ఇస్తారు? మీరు ఇప్పుడు చేసే చేంజెస్ కి ఎప్పటి నుంచో ఉంటున్న వాళ్ళు ఎందుకు ఎఫెక్ట్ అవ్వాలి? అంటే ఏం చెప్తున్నాడు అంటే ఇదంతా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఇలా పర్మిషన్ ఇచ్చినాయి అని అంటున్నాడు. నిజమేనా సార్? బీఆర్ఎస్ ఎప్పుడు వచ్చింది? మొన్న వచ్చింది 2014 లో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ వచ్చింది.